రీసెంట్లీ వివో నుంచి అయితే వివో V40 సిరీస్ అయితే లాంచ్ చేశారు. మరి వివో 40 నుంచి అయితే వివో 40 ఇంకా 40 Pro అయితే 2 వేరియంట్స్ అయితే తీసుకొచ్చారు. ఇవి 2 వేరియంట్స్ కి డిఫరెంట్ ప్రైజెస్ తో వచ్చే అండ్ డిఫరెంట్ ఫీచర్స్ తో రావడం అయితే జరిగింది. అయితే మనం చూసుకున్నట్లయితే వివో V40 కి మేజర్ అప్డేట్స్ ఏంటి, అసలు V40 తీసుకోవచ్చా, అలానే V40 లో ఇచ్చిన JS కెమెరా పార్ట్నర్షిప్ ఎలా వర్కౌట్ అవుతుంది, ఇది వాల్యూ ఫర్ మనీ అవుతుందా లేదా, ఎట్లాంటి వాళ్ళు ఈ ఫోన్ కొనవచ్చు, ఇలాంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మనకి ఇవాళ వీడియో డిస్కస్ చేయబోతున్నాను. సో వీడియోని లైక్ చేయకపోతే వెంటనే వీడియో లైక్ చేసి వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మీరు వీడియోని అయితే చివరకు వాచ్ చేయండి. గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకైతే తెలుస్తున్నదే వివో ఫోన్స్ అనేది నార్మల్ విషయం కాదు. సో క్యామ్ క్వాలిటీలో చాలా బాగుంటాయి. ఈ వివో ఫోన్ అనే కాదు, మీరు ఏ ఫోన్ తీసుకున్నా కానీ మోడల్లో కొన్ని సిరీస్ అయితే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ వివో విషయానికి వచ్చినట్లయితే ఎక్స్ సిరీస్ అయితే తోపులా ఉంటాయి, అండ్ వి సిరీస్ అయితే కెమెరాలో బాగుంటాయి, మిగిలినవన్నీ కూడా యావరేజ్ అని చెప్పుకోవచ్చు. తర్వాత వై సిరీస్ ఉంటాయి, తర్వాత టీ సిరీస్ ఉంటాయి. ఇలానే నేను ఎక్స్ సిరీస్ వాడాను, అలానే వి సిరీస్ కూడా వాడాను. వివో విషయానికి వచ్చినట్లయితే వివో X90 అయితే వాడాను, అంతకుముందు X60 కూడా యూజ్ చేశాను. మొబైల్ ఫోన్స్ లో కూడా JS అనే పార్ట్నర్షిప్ అయితే యూజ్ చేశారు. ప్లస్ టీ స్టార్ కోటింగ్ తో ఎక్స్ సిరీస్ ఫోన్స్ అయితే వచ్చాయి. రైట్ నో ఇప్పుడు నేను సెకండరీ ఫోన్ కింద ప్రజెంట్ యూజ్ చేస్తుంది ఏంటంటే వివో V23 Pro అనమాట. దీంట్లో మనకి JS ఏముండదు, జస్ట్ V23 Pro మాత్రమే అనమాట ఈ ఫోన్ అయితే. ఇప్పుడు మనకి V40 వచ్చింది. ఈ V40లో JS ఇచ్చారంటే చాలా గ్రేట్ అని చెప్పుకోవచ్చు. నిజానికి V సిరీస్ లో ఏముంటాయంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రయారిటీ ఇవ్వాల్సింది ఓన్లీ మనకి క్యామ్ క్వాలిటీ అని చెప్తాను. సో క్యామ్ క్వాలిటీ ఒక బడ్జెట్ సెగ్మెంట్ అంటే ఒక 40,000 ఒక 35,000 పాయింట్ ఆఫ్ వ్యూ చూసినట్లయితే ఆ క్యామ్ అనేది డామినేషన్ చేసే ఏ ఫోన్స్ మనకి బెటర్గా అయితే కనిపించవు. ఎందుకంటే ఆ ఇమేజ్ ప్రాసెసింగ్ కానీ సో వివో కొన్న సంథింగ్ ఇవన్నీ కూడా కొంచెం హైలైట్ చేస్తూ ఉంటుంది, బ్యూటీ ఆప్షన్ లాంటివన్నీ కూడా పోల్చుకున్నట్లయితే. మరి అలానే ఈ వివోలో డిజైన్స్ విషయానికి వచ్చినట్లయితే కర్వ్ డిస్ప్లే తీసుకురావడం, అలానే ఫోన్ లైట్ వెయిట్ తీసుకురావడం, అలానే ఫోన్ స్లిమ్గా థిక్నెస్ చాలా తక్కువ తోటి తీసుకురావడంలో వివో చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. రైట్ నో ఈ ఫోన్స్ అనేది చాలా మందికి సూట్ అవుతుంది, కొంతమందికి మాత్రం సూట్ అవ్వదు, అది కూడా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో మనం అయితే స్పెసిఫికేషన్స్ అయితే చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజైన్ అయితే చూసుకోవచ్చు. డ్యూయల్ కెమెరా మనకి బ్యాక్ వచ్చి JS అని చెప్పి రాస్తుంది. సింగిల్ మళ్ళీ మనకి రింగ్ లైట్ టైప్లో ఫ్లాష్ లైట్ తీసుకొచ్చారు. ఇది V30 సిరీస్ నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పుకోవచ్చు. అండ్ తర్వాత మనకి ఇంకా ఒక వైడ్ యాంగిల్ టెలిఫోటో లెన్స్ ఇంకో కెమెరా ఇచ్చారని చెప్పుకోవచ్చు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మొబైల్ ఫోన్ లో మనకి 3 కలర్ వేరియంట్స్ అయితే రావడం జరుగుతుంది. అవి కూడా మీ స్క్రీన్ మీద చూపిస్తాను, చూసుకోవచ్చు. అండ్ ఈ ఫోన్ లో మనకి వీళ్ళు మెయిన్ చెప్తున్న హైలైట్ ఏంటంటే ఎక్స్ట్రీమ్లీ డ్యూరబుల్ ఫోన్ అని చెప్తున్నారు. IP68 వాటర్ రెసిస్టెంట్ రావడం జరుగుతుంది అండ్ వెరీ డ్యూరబుల్ అని చెప్తున్నారు. ఐ మీన్ మీ ఫోన్ ని చీటికి మాటికి కింద పాడేస్తున్నా ఇంకేం చేస్తున్నా సరే మీ ఫోన్ కి ఏం కాదు అని చెప్పి వీళ్ళైతే మనకి డిక్లరేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. IP68 రేటింగ్ అనేది చాలా బాగుంటుంది. మీరు ఒకవేళ హెవీ వాటర్లో ఒకవేళ వర్షం వస్తున్న బైక్ డ్రైవ్ చేస్తూ మీరు మ్యాప్స్ చూసుకోవడానికి కానీ తెలియంటే మీ పాకెట్లో ఉండిపోయినా కానీ మీ ఫోన్కి ఇట్లాంటి ఇష్యూస్ అయితే ఏమీ నోటీస్ చేయవసరం లేదు. ఎందుకంటే వాటర్ రెసిస్టెంట్ వస్తుంది కాబట్టి అండర్ వాటర్లో వాటర్ ప్రూఫ్ ఫోన్ మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. తర్వాత ప్రాసెసర్ విషయానికి వస్తే మాత్రం మనకి స్నాప్డ్రాగన్ సంబంధించిన 7 Gen 3 వస్తుంది. దీంట్లో 4nm ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. తర్వాత మనకి ఓవరాల్ లుక్ అయితే ఈ రకంగా అయితే ఉంటుంది. కెమెరా విషయానికి వస్తే మాత్రం బ్యాక్ సైడ్ వచ్చిన కెమెరాస్ మనకి 50MP వస్తుంది. ప్రైమరీ కెమెరా 50MP వస్తుంది, సెకండరీ కెమెరా 50MP వస్తుంది. అండ్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా విషయానికి వస్తే మనకి ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కూడా మనకి 50 అయితే రావడం జరుగుతుంది. ఈ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కూడా మనం చూసుకున్నట్లయితే 92 degrees వైడ్ యాంగిల్ తీసుకోవచ్చట. అండ్ అపేచర్ 2.0 అపేచర్ తో మనకి రావడం జరుగుతుంది. ఆటో ఫోకస్ ఉంటుంది. దీనికి సంబంధించిన AI ఫేషియల్ సంబంధించిన టెక్నాలజీ కూడా దీంట్లో తీసుకురావడం జరుగుతుంది. అండ్ దీంట్లో తీసిన ఫొటోస్ ఇవని చెప్పి వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. ఫోటోలో సూపర్ అని చెప్పుకోవచ్చు JS కెమెరా, ఎందుకంటే జీస్ తో తీసిన ఆల్రెడీ కొన్ని ఫోటో శాంపుల్ చూపిస్తాను, చూసుకోవచ్చు. ఇవన్నీ కూడా నేను వివో X90 ఫోన్స్ లో షూట్ చేసినవి. బట్ ఇంత క్వాలిటీ దీంట్లోకి వస్తుందా అంటే టీ స్టార్ కటింగ్ వల్ల సెన్సార్ వల్ల కొంచెం డిఫరెన్స్ రావచ్చు అపేచర్ వాల్యూస్ వల్ల. బట్ రిమైనింగ్ పార్ట్నర్షిప్ తో, ఎందుకంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోటో తీసినప్పుడు ఏదైతే JS ఉంటుందో దానికి సంబంధించిన ఇమేజ్ ప్రాసెసింగ్ కొంచెం ఫాస్ట్ ఉంటుంది. అండ్ ఇంకో విషయం ఏంటంటే మనం తీసిన ఫొటోస్ కూడా కొంచెం న్యాచురల్ గా బ్యూటిఫుల్ గా క్యూట్ గా అయితే కనిపిస్తాయి అనమాట. ఇవి మెయిన్ పాయింట్స్. అలానే ఈ వివో V40 ఫోన్ లో మనకైతే 5500 mAh బ్యాటరీ కెపాసిటీ రావడం జరుగుతుంది. ప్రీవియస్ ఫోన్ లో మనకి ఏంటంటే ఓన్లీ జస్ట్ 5000 ఇచ్చేవారు, 4500. దీంట్లో మనకి 5500 ఇచ్చారని చెప్పుకోవచ్చు. ఇది చాలా మంచి మూవ్ అని చెప్పుకోవచ్చు. తర్వాత 80 watts మాత్రమే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఇస్తున్నారు. రైట్ నో డ్యూరబిలిటీ, IP రేటింగ్ గురించి, తర్వాత కర్వ్ డిస్ప్లే గురించి, తర్వాత డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అండ్ క్యామ్ క్వాలిటీస్ JS ఇవన్నీ తీసుకొచ్చారు, బాగుంది. దీంట్లో మనకి ఒక అట్లీస్ట్ ఒక 120 watts ఇస్తే కొంచెం బెటర్ అనిపించింది అయితే నన్ను
అనుకున్నాను. ఎందుకంటే ఈ ఫోన్స్ ఎస్పెషల్లీ ఎవరు కొంటారంటే వివో ఫోన్స్ ఎక్కువ మంది గేమింగ్ కాకుండా నార్మల్ యూజర్స్ ఉంటారు కదా, వాట్సాప్కి, యూట్యూబ్కి, తర్వాత ఎవరైతే రెగ్యులర్గా ఫోన్ కాల్స్ మాట్లాడుకోవడానికి, మంచి మంచి ఫొటోస్ తీసుకోవడానికి, ఇలా ఎవరైతే యూజ్ చేస్తారో పర్ఫార్మెన్స్ కొంచెం పక్కన పెట్టి కొంచెం హెవీ యూజర్స్కి ఎవరైతే లైక్ కెమెరాకి ఇట్లాంటివి యూజ్ చేస్తారో అట్లాంటి వాళ్ళు దీని గురించి ట్రై చేస్తారు. రైట్ వాళ్ళు ట్రై చేస్తున్నప్పుడు కూడా వాళ్ళు కూడా పర్ఫెక్ట్ సూటబుల్ ఎప్పుడు అవుతుంది అంటే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇచ్చినప్పుడు. దీంట్లో మనకి డ్యూయల్ స్పీకర్స్ అయితే వస్తుంది. దీంట్లో మూవీ చూసినా ఏదైనా సాంగ్స్ ఉన్నా కానీ మీకు లౌడ్ సౌండ్ అయితే వస్తుంది. ప్లే విషయానికి వచ్చేది మాత్రం 4500 నిట్స్ పీక్ బ్రైట్నెస్ అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. అండ్ కలర్ గామ్యూట్ వస్తే P3 అనమాట. ఇందులో కలర్స్ అన్ని కూడా న్యాచురల్గా కనిపిస్తాయి. మీకు 120Hz రిఫ్రెష్ రేట్ ఇస్తున్నారు మనకి. సో ఇది చాలా స్మూత్ గా మీకు అయితే ఉంటుంది పర్ఫార్మెన్స్ అనేది. అండ్ ర్యామ్ మనకి 12GB ర్యామ్ రావడం వల్ల ఈ ఫోన్స్ లో అనేది మనం ఏదైనా సరే మల్టీ టాస్కింగ్ కానీ హెవీగా అయితే చేసుకోవచ్చు. మల్టీ టాస్కింగ్ ఎవరైతే చేస్తుంటారో బ్యాక్గ్రౌండ్ లో ఒక 10-15 యాప్స్ 40 యాప్స్ వరకు దీంట్లో లోడ్ చేసుకోవచ్చు అని వీళ్ళు చెప్పడం జరుగుతుంది. అంటే మనం చేసే టాస్క్ అనేది ప్రీవియస్ నుంచి స్టార్ట్ అవ్వకుండా మిడిల్ నుంచి కంటిన్యూ అయితే అవుతుంది. అలానే డిస్ప్లే మనకి చెప్పాం కదా మీకు 6.78 అనమాట. 6.78 అంటే ఒక మీడియం చెప్పుకోవచ్చు. అప్రాక్సిమేట్గా మీకు ఈ సైజ్ ఎంత ఉంటుందో ఫోన్ యొక్క ఈ సైజ్ అయితే ఉంటుంది అనమాట. సో మరీ లార్జ్ అని కాదు, అంటే కొంచెం ఉంటుంది మీకు మీ హ్యాండ్ కంఫర్ట్ గా కాకుండా కొద్దిగా బిగ్గర్ సైజ్ అని చెప్పుకోవచ్చు. అలానే ఫోన్ మనకి 190 grams తో రావడం జరుగుతుంది. ప్రీవియస్ ఫోన్స్ V30 ఇట్లాంటి అన్నట్లు కూడా మనకి 174, 183 రావడం జరుగుతుంది. దీంట్లో 190 అనమాట. దానికి దీనికి పెద్ద మేజర్ డిఫరెన్స్ అయితే ఏమీ కనిపించదు. ఓవరాల్ ఇది మనకి వివో V40 అండ్ వివో V40 Pro గురించి అయితే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే వివో V40 ఫోన్ మనకి అప్రాక్సిమేట్గా ప్రైస్ విషయంగా వస్తే మనకి 35,000 అయితే వస్తుంది. ఈ 35,000లో మీరు కనుక కార్డ్ డిస్కౌంట్స్ ఇలాంటివి యూజ్ చేసుకున్నట్లయితే 3,500 రూపీస్ మనకి అయితే డిస్కౌంట్ అయితే వస్తుంది. ఫైనల్గా మీరు ఎఫర్ట్ చేసే ప్రైస్ వచ్చేసరికి 31,499 రూపీస్ అయితే వస్తుంది. అలానే ఈ మోడల్లో కనుక మీరు 12GB అండ్ 512GB కూడా ఎఫర్ట్ చేసుకుంటా అంటే మనకి 42,000 నియర్లీ అయితే అవుతుంది అనమాట. ఈ 512GB అనేది మరి మీ డెసిషన్ లో ఉంటుందో ఒకవేళ అంత తీసుకోవాలా లేదన్నది. అలానే మనకి వివో సంబంధించిన V40 Pro విషయానికి వస్తే ప్రైస్ అనేది చాలా ఇంకరేజ్ చేశారని చెప్పుకోవచ్చు. ఈ ప్రైస్ మనకి 56,000 అయితే నియర్లీ అయితే ఉంది. అలానే వివో సంబంధించిన వివో V40 Pro 5G మొబైల్ ఫోన్ మనకైతే 56,000 కి అయితే లాంచ్ చేశారు. అండ్ మరి ఈ ఫోన్లో మనకి చూసుకున్నట్లయితే HDFC డిస్కౌంట్ నుంచి 5,600 రూపీస్ మనకైతే ఆఫ్ అయితే ఉంది. టోటల్ మనకి 50,399 రూపాయలకి అయితే మీకు ఈ ఫోన్ అయితే వస్తుంది. సో V40కి వివో V40 Proకి ఏమైనా డిఫరెన్స్ ఉందంటే బంగారంలో ఉందని చెప్తాను అనమాట. ఎందుకంటే డైమెన్సిటీ సిటీ చూసుకుంటే మనకి 9,200 ప్లస్ అయితే వివో V40 Proలో వస్తుంది. అంటే వివో V40లో మనకి డైమెన్సిటీ 7,000 సిరీస్ లో వస్తాయి, దీంట్లో 9,000 సిరీస్ లో వస్తుంది. పర్ఫార్మెన్స్ విషయంలో పీక్ లో అయితే ఉంటుంది. అలానే క్లాక్ స్పీడ్ మనకి 3.35 వస్తుంది క్లాక్ స్పీడ్. కెమెరా విషయానికి వస్తే మాత్రం థర్డ్ కెమెరా కూడా మనకైతే 50 MP ఇస్తున్నారు. టెలిఫోటో లెన్స్ కూడా మనకి 50 MP తో షూట్ చేసుకోవచ్చు. మరి ఫైనల్లీ మీరు కనుక 512GB వివో V40 Pro తీసుకుంటే 50,000 చేంజ్ అవుతుంది. ఒకవేళ అలా కాకుండా తీసుకుంటే 46,000 అయితే వస్తుంది. సో నా నుంచి మీకు ఇచ్చే సజెషన్ ఏంటంటే వివో V40 512GB తీసుకునే కన్నా వివో V40 Pro 250GB 128GB ఒక 46,000కి తీసుకోవడం బెటర్ అని చెప్తాను అనమాట. సో ఎందుకంటే అంత ప్రైజెస్ దీనికి ఇన్వెస్ట్ చేయడం అయితే కరెక్ట్ కాదు. ఎందుకంటే 50,000 55,000 పెట్టే బదులు ఇంకొక 10,000 వేసుకుంటే మనకి ఆల్మోస్ట్ వివో సంబంధించిన X100 అయితే మీకు వస్తుంది. వివో X100 ఆల్మోస్ట్ నాకు తెలిసి మీకు నియర్లీ ఒక 3 to 7 months ఓల్డ్ అయినా కానీ ఆ ఫోన్ అయితే చాలా బాగుంటుంది. గైస్ ఇది మనకి కంప్లీట్ పార్ట్ వీడియో అయితే. మరి వివో V40 ఇంకా వివో V40 Pro ఎవరైతే కొందాం అనుకుంటున్నారో కంప్లీట్లీ స్ట్రిక్ట్లీ క్యామ్ క్వాలిటీ నాకు ఇంపార్టెంట్. బ్లైండ్ గా క్యామ్ క్వాలిటీ కావాలి, అలానే నాకు మంచి పర్ఫార్మెన్స్ కావాలి, లైట్ వెయిట్ కావాలి, ఒక యూనిక్ డిజైన్ కావాలి, డ్యూరబిలిటీ కావాలి, IP68 నేను బయట తిరుగుతూ ఉంటాను అట్లాంటి వాళ్ళకి. ఇంకా ఓవరాల్ చెప్పాలంటే ఒక హెవీ యూజ్ కి మల్టీ టాస్కింగ్ కి ఓసమ్ ఫోన్ అని చెప్పుకోవచ్చు ఇదైతే మీరు. సో ఇది ఎలాంటి ప్రమోషన్ అయితే కాదు. ఇఫ్ ఇన్ కేస్ మీ దగ్గర కనుక అంత మనీ ఉన్నప్పుడు పక్కా బ్లైండ్గా గేమింగ్ ఫోన్కి కొనుక్కోవాలనుకుంటే మాత్రం నేను స్కిప్ చేస్తాను. అదర్వైజ్ ఎందుకంటే వీళ్ళు క్యామ్ మీద, డిజైన్ మీద, డిస్ప్లే మీద ఇలాంటి వాటి మీద ఫోకస్ చేస్తారు, ఇది స్కిప్ చేసుకోవచ్చు. అదర్వైజ్ మీరు గేమింగ్కి అయితే మాత్రం ఈ ఫోన్ ఎందుకు సూట్ కావద్దో చెప్తాను వినండి. ఇది ఫస్ట్లీ వివో V40 Pro ఏదైతే ఉంటుందో ఈ 40 Proలో మనకి స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ అయితే రావట్లేదు. ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. అయితే ఏ ప్రాసెసర్ వస్తుందంటే వివో V40 అనేది స్నాప్డ్రాగన్ 7 Gen 3 వస్తుంది. అది డైమెన్సిటీ ప్రాసెసర్ వస్తుంది. ఒకవేళ V40 తీసుకోవచ్చు కానీ V40 Pro గేమింగ్ అయితే వద్దు. అది స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ కాదు కాబట్టి మల్టీ టాస్కింగ్ మోడ్ రిమైనింగ్ లో మీకు అయితే కొంచెం డల్ అయితే ఉంటుంది, ఇది గుర్తుపెట్టుకోండి. అలానే మరి 80 వాట్స్ వచ్చింది. గేమర్స్ కి ఇప్పుడు ఏం కావాలి, బ్యాటరీ బ్యాకప్ తో పాటుగా ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా కావాలి. కానీ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ దాంట్లో 80 వాట్స్ మాత్రం ఇస్తున్నారు. అదర్వైజ్ వేరే ఫోన్ లో 120 వాట్స్ ఇస్తున్నారు మనకి. ఇంకా OnePlus ఫోన్స్ 150 వాట్స్ ఇస్తున్నారు. సో వాటికి మీరు అయితే షిఫ్ట్ అవడం బెటర్ అయితే నేను చెప్తాను. కానీ ఇది మరి కంప్లీట్ పార్ట్ వీడియో అయితే. మీలో ఎంతమంది వివో ఫోన్ తీసుకుందాం అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్ట్ వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేషన్ చేసుకోండి. ఒక బాయ్ ఫ్రెండ్స్, కలుద్దాం.